సమాజానికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అనునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదు వాళ్ళ పబ్బం పెట్టుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడింది, రాజ్యసభలో కానీ. అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కావచ్చు, లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు, ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో చెప్తున్నాం, మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ భంగం వాటిలేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చేయలేదు, చేయకపోవని కూడా చెప్తాం. అంతేకాకుండా ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటే, లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ భ్రమే. కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణకు కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు కానీ కట్టుబడే ఉంది, ఎక్కడ కూడా లాలూచి పడదు. రెండో అంశం, ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉంటారు. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. పరిటాల రవి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చినారు. అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా హత్య కావకు పడుతూ వస్తూ ఉన్నారు, లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు. సూసైడ్ చేసుకుంటున్నారు, హత్య అనేది విత్డ్రా చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేదు చనిపోతూ వస్తూ ఉన్నారు. ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది. రంగయ్యది కూడా ఒక హత్య అనే మాకు అనుమానం ఉంది. స్లో పాయిజన్తో చెప్తున్నారనే అనుమానం మాకు ఉంది. నాకే కాదు, మీ చెల్లెలకు కూడా ఉంది. మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక కేస్ స్టడీ, భారతదేశంలోనే ఒక కేస్ స్టడీ. అందరికి కూడా ఎమ్మెల్యేస్కి పాపం ఆమె ఆక్రందన కానిచ్చు, బాధ కావచ్చు, తపన కావచ్చు, జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది. మరి మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిందో రాదా ఖచ్చితంగా వచ్చింటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను, అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ రాష్ట్రంలో 20 పేజీల లేఖ రాసి, బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి ఆలోచన. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను. కానీ సునీతమ్మకు కూడా చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖను ఆయన కూడా పంపించండి. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, 2019 15/3/2019లో హత్య కాకపోయింది. 14-15 మధ్యలో, అంటే అర్ధరాత్రి ఏ టైంలో జరిగిందో 14 రాత్రి కావచ్చు, లేదు 15 తెల్లవారుజాము కావచ్చు, హత్య కాకపోయింది. అంటే దాదాపు 5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ రెడ్డి గారు, నారాసుల రక్త చరిత్ర అని చెప్పి. మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే అయినారు నియోజకవర్గాలు. నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చల్లా, న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రామగిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడి మీద కూడా శవరాజకీయాల్లోనే రాజకీయ లబ్ధి పొందామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా ఉంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమని ఆలోచన ఉంటే
మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా, ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక సాటి మనిషిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ హత్య గురించి ఏమాత్రము ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేసి ఎక్స్పెడిషియస్గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే, జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని అడ్డం పెట్టుకొని, ఒక డిలే టాక్టిక్స్ పెట్టుకొని దాన్ని లేట్ చేస్తూ, ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులందరూ కూడా చనిపోతున్నారో, చంపబడుతున్నారో, ఆత్మహత్య చేసుకుంటున్నారో కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమని సభ్య సమాజానికి మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాం. 20 పేజీల లెటర్ రాసింది మాకందరికి. ఈ ఊర్లో ఉన్నటువంటి 2,53,000 మంది ఓటర్లకే కాదు, దాదాపు 4 లక్షల జనాభా, 4 లక్షల పైచీలకు జనాభా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాసినట్టే, మీ ఇంటి గుట్టిది, మీ ఇంట్లో చెల్లెలు రాస్తా ఉంది. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఎవరి కుటుంబాల్లో ఓదారుస్తాను, లేదంటే పక్క జిల్లాలకు వచ్చేసి రామగిరిలో నేను ఓదారుస్తాను అనడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా, ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మేము కూడా మీకు ప్రశ్నలు సంధిస్తున్నాం, పక్కన ఉండేటువంటి కదిరి వాస్తవుడుగా మేము కూడా ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈ రోజున నర్రెడ్డి సునీతమ్మ గారు, షీఈ్ అన్ ఇన్స్పిరేషన్. ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక మనిషిగా ఒక ఇన్స్పిరేషన్. ఆమె ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తాం. సొంత తండ్రి హత్య గావింపబడితే అత్యున్నతమైనటువంటి రాజకీయ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఆమె కోర్టులన్నీ ఆశ్రయిస్తోంది. ఫోరమ్స్ ఏదైతే ఉన్నాయో, సిబిఐ కావచ్చు, వీటన్నిటిని ఆశ్రయించినా కూడా న్యాయం ఆలస్యం అవుతోంది, న్యాయం జరగడం లేదని ఆక్రోషం కానీ ఆవేదన కానీ ఆమెను వెంటాడుతోంది. ఆమె బాధ వర్ణనాతీతం. ఆమె బాధ కానీ అందరూ అర్థం చేసుకుంటున్నాం. వీ విల్ రైజ్ అవర్ వాయిస్. ఈ రోజున ఈ పత్రికా సమావేశం కూడా ముఖ్యంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేదైతే ప్రశ్నించడం కంటే కూడా నర్రెడ్డి సునీతమ్మ గారి ఆలోచన కానీ ఆవేదన కానీ ఆమె బాధ కానీ ఆమె గొంతుక కానీ ప్రజలకు చేరవేయాలని ఒక ఆలోచనతో ఆమె చేసినటువంటి ఉత్తరం రాయడం అనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఈ రోజున ఆమె పోరాడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ పోరాట తత్వం కానీ రాజకీయాల్లోనే కాదు, జీవితంలో నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి, సరైన దిశలో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి, నిజాయితీతో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి, మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే తండ్రి పోయినారు, వాళ్ళకేం ఆస్తి తగాదాలు లేవు, కానీ తన తండ్రి ఎందుకు హత్య గావింపబడినాడు, ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియజెప్పాలా. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, హత్య చేసినటువంటి నేరస్తులు, వాళ్ళకు శిక్ష పడేంత వరకు పోరాడాలని చెప్పి ఆమె ఏమాత్రం లాభాపేక్ష. ఆమెకు డబ్బు రాదు, లేదంటే అధికారం రాదు, లేదంటే ఆస్తులు రావు. అయినప్పటికీ ఒక కూతురిగా ఒక తన తండ్రి మరణం గురించి చేస్తున్నటువంటి పోరాటాన్ని నిజంగా మేము సహృదయంతో అర్థం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఫోరమ్స్ కూడా మా వంతుగా త్వరితగతిన ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా లేఖ రాస్తాం. అంతేకాకుండా ఆమెకి భగవంతుడు కూడా అన్ని రకాలైనటువంటి శక్తి ప్రసాదించాలా, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంటే మాకు కలిగేటువంటి ఒక బాధలో కావచ్చు, ఆవేదనలో కావచ్చు, లేదంటే వాళ్ళ గురించి ఆలోచనలో కావచ్చు, ఒక పైసా వచ్చినా కూడా ఇటువంటి హత్యా రాజకీయాలు చేయడు. సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ కుటుంబాల మధ్యన పొగబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ముందుకు రాకూడదని చెప్పేసి కూడా తెలియజెప్తాను. గమనిస్తే రామగిరిలో ఒక కుటుంబ కులస్తుడు హత్య గావింపబడినాడనే దాని మీద ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తాను. మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తిను, మీ సొంత చెల్లెలు పదే పదే ఎక్కడి గడప ఎక్కకుండా, అడగని మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా, ఇది
కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ లెటర్ రాశాడు. ఎమ్మెల్యే ఈజ్ రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ. ఒక నియోజకవర్గానికి బాధ్యుడే, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నాయకులు మనకు అవసరమా? ఇటువంటి పార్టీ అవసరమా? వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీ అవసరమా? ఈ రోజున దగులుబాజీ ఆలోచనలు, దొంగ ఆలోచనలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, నేరపూరితమైనటువంటి రాజకీయాలతో, నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబాయ్ హత్యనే గుండెపోటీగా చిత్రీకరించి హత్యాని ప్రపంచానికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం మోపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీదే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు మీ చెల్లెలకు సమాధానం చెప్పి, సునీతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను. అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి. ఏమున్నాయంటే ఆమె రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతిరెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, డోన్లా శంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అక్యూజ్డ్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ. ప్రైమా ఫసి దిస్ ఇస్ ఎ కేసు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి దాని గురించి. ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు, ఒక నిజం అనేది ఏనుగు కంటే పెద్దగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా, సత్యాన్ని కూడా మీరు సత్యదూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా, మీ కంటికి కనపడినట్టుగా పులివెందులు పెట్టేసి రామగిరికి రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు. ఒకసారి ప్రజలు మోసపోతారు, పదే పదే మోసపోరు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మోసపోయే నీ మీద కోడికత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వాడిని నువ్వు బలిపోషం చేసి రాజకీయ లబ్ధి, సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొంది, బాబాయిని కదిరిలో గొడ్డలు కొని పులివెందుల్లో హత్య చేయించి, నీ సొంత మనుషులతో హత్య చేయించి, అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో, వాళ్ళు కూడా ఎన్ని రోజులు పొందుతారో తెలియదు, వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు. నువ్వు అప్రూవర్గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతినిత్యం కూడా కోర్టులను కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకున్నటువంటి అధికారం కావచ్చు, కాంటాక్ట్స్ని కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అర్హుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియజెప్పాలి. ఇటువంటి గాండ్లపేట మండల సర్వసభ్య సమావేశం ఎన్నికలు అది అంతర్లీనంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే సోమశేఖర్ రెడ్డి అనే ఎంపీటీసీ ఎంపీపీగా ఎన్నిక కావడానికి సానుకూలంగా అందరూ స్పందించినారు, వాళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అందుకనే ఈ సమావేశంలో కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఏమంటే అక్కడ నేను గమనించింది ఏమంటే ఒకరిద్దరు ప్రముఖంగానే ఉన్నారు, సానుకూలంగా లేదు. మోరోవర్ వాళ్ళైతే నామినేషన్ ఫైల్ చేయలేదు, ఎన్నికలకు పోటీనే చేయలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజే తలుపులు వేసేసి మూసేటువంటి వెసులుబాటు మాకు ఉంది. కానీ ఇప్పుడు మేము అటువంటి ఆలోచన మేము చేయము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. అందుకని ఆ రోజు పిఓ గారికి తెలియజెప్పడం జరిగింది, యూ గివ్ యాంపుల్ ఆపర్చునిటీ, సరైనటువంటి అవకాశం, మళ్ళీ నామినేషన్ కానీ ఎన్నిక కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఇంకా 2 రోజులు కూడా రిజర్వ్డ్ ఉందని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్లకు వాయిదా వేస్తూ మరొక అవకాశాన్ని కలగజేయడం కూడా జరిగింది. ఇది ఒక తంతు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాపం భయపడిపోయేసి ఉండేవాళ్ళు కూడా పోతారు. ఎందుకంటే ఒక ఎంపీటీసీ అయితే వచ్చేసినారు, ఇంకా ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళందరూ ఎక్కిపోతారని చెప్పేసి ఇమీడియట్గా మీటింగ్ పిలుచుకొని ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. అది ఒక బాధ్యత పార్టీ నడిపేటువంటి వ్యక్తిగా, దాన్ని మేము తప్పుపట్టం. కానీ బెదిరించి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి నిందారోపణలు తగదు. దానికి మేము సమాధానం చెప్తా ఉన్నాం.
అటువంటి ఆలోచన కానీ ఆచరణలు కానీ గత ప్రభుత్వ హయాంలో మీరే చేశారు. పల్లాడలేకపోతే గ్లాస్ అద్దాలు కొనుగొట్టారు, నామినేషన్ వేసేపోతే లాక్కున్నారు. లేదంటే మన కదిరి మున్సిపాలిటీలోనే ఒక ఓటుతో గెలిస్తే ఒక ఓటుతో ఓడిపోయినారని చెప్పి దౌర్జన్యం చేసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది యునానిమస్గా చేసుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అర్హులైనప్పటికీ కూడా అనర్హులుగా ప్రకటించి మీ అవకాశాలని ఓడిపోతామనే దగ్గర నుంచి యునానిమస్గా గెలిపించుకునేటువంటి అడ్డదావలు దొరికినటువంటి చరిత్ర మీదే, మాకు కాదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడ్కి ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్లో జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హత్య ఏ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసిన కూడా తప్పే, నేరమే. సభ్య సమాజం హర్షించద్దు. వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకొక రంగానో ఆలోచన చేయొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తాగించుకోవాలి. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేసినారు, రాజకీయాలతోనే హత్య చేసినారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్య చేసినారు. చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి నడి రోడ్లో గొంతు కోసినటువంటి సంఘటన. వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం. మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు నాకు అని కాదు, కదిరికి పులివెందులకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, పక్కనే. కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా వాస్తవాలని చెప్పేసి తెలియజెప్పచ్చు. కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తానా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే, మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయన్ని కదిరిలో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా, వాస్తవమా కాదా? మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొక్కిపెట్టి మీ సొంత చెల్లెలు ఒకవైపున బాధపడతాను ఆస్తి తగాదాలతో నీ నుంచి, మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా పులివెందులంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానంద రెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అక్కడి ప్రజలు. ఆయనతో కదిరికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ,